మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎదురు చూస్తున్నారా? గవర్నమెంట్ జాబ్ సాధించడం మీ లక్ష్యమా? అయితే మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 89,000 రూపాయల వరకు జీతం పొందొచ్చు. ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 102 అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో 60% మార్కులతో డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా 850 రూపాయలైతే చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 150 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఆగస్టు 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంస్థ ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి 2 దశల రాత పరీక్షలు, ప్రిలిమినరీ, మెయిన్, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలను వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు. విభాగాలు: జనరల్, చార్టెడ్ అకౌంటెంట్, ఫైనాన్స్, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫారెస్ట్రీ, ప్లాంటేషన్ అండ్ హార్టికల్చర్, జియో ఇన్ఫర్మాటిక్స్, డెవలప్మెంట్ మేనేజ్మెంట్, స్టాటిస్టిక్స్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఆర్ సైన్స్, హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్, రాజ్ భాషా తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. మొత్తం అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 102 ఉన్నాయి. ఇందులో జనరల్ 50 పోస్టులు కాగా చార్టెడ్ అకౌంటెంట్ 4 పోస్టులు, ఫైనాన్స్ 7 పోస్టులు, కంప్యూటర్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 16 పోస్టులు, అగ్రికల్చర్ 2 పోస్టులతో పాటుగా పలు రంగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక అర్హత విషయానికి వస్తే పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 1/7/2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు కేటగిరీల వారీగా 10, 13, 15 ఏళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయో సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 150 రూపాయలు, ఇతరులకు 850 రూపాయలు. స్టాఫ్ కి దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జీతం నెలకు 44,500 రూపాయల నుంచి 89,150 రూపాయలుగా ఉంటుంది. ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్ష విధానం విషయానికి వస్తే మొత్తం మార్కులకు 200 ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. ఇందులో రీజనింగ్ 20 ప్రశ్నలు, 20 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు, 30 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ 20 ప్రశ్నలు, 20 మార్కులకు ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 20 ప్రశ్నలు, 20 మార్కులు, డెసిషన్ మేకింగ్ 10 ప్రశ్నలు, 10 మార్కులు, జనరల్ అవేర్నెస్ 20 ప్రశ్నలు, 20 మార్కులు, ఎకానమీ అండ్ సోషల్ ఇష్యూస్ 40 ప్రశ్నలు, 40 మార్కులు, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 40 ప్రశ్నలు, 40 మార్కులు, హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ జూలై 27, 2024. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 15, 2024 వరకు ఉంది. ఫేజ్ 1 ప్రిలిమినరీ ఆన్లైన్ పరీక్ష తేదీ సెప్టెంబర్ 1, 2024. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే డిగ్రీ పాస్ అయి ఉన్న నిరుద్యోగులు అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్.